ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము తండ్రి అయిన దేవుడు మనతోటి అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 5వ వచనము 15వ వచనము ద్వారా మాట్లాడతాలంచారండి. 5వ వచనం చూద్దాము. ప్రభువా నీవెవడువని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని యేసు ప్రభువు సౌలుతో చెప్పిన మాట అండి. సౌలుతోటి మాట ఎందుకు యేసుప్రభు చెప్పారో మనలో చాలా మందికి తెలుసును. వాక్యం యొక్క పూర్వాపరాలు చూద్దాము. యేసుప్రభు ఆరోహణం అయిన తర్వాత శిష్యులందరూ కూడా భయంతోటి మరి చెల్లాచెదరైపోయిన పరిస్థితిలో ఉంటారు. దానికి కారణం ఎవరు అంటే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సౌలు అనే వ్యక్తి అప్పటి రోమా గవర్నమెంట్ ద్వారా, యూదుల ద్వారా యేసుప్రభు యొక్క శిష్యులందరూ కూడా సువార్త ప్రకటించకుండా ఆటంకపరచబడుతూ హింసించబడుతూ ఉన్న రోజుల్లో సౌలు దమస్కు పట్టణానికి బయలుదేరతాడు. అక్కడ సౌలు ఎన్కౌంటర్ చేయబడతాడు. ఏ విధంగా అంటే, అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీ వేలు నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అని యేసు ప్రభు అతనితో మాట్లాడినప్పుడు, అతను ఆ ఎన్కౌంటర్ చేయబడినప్పుడు గుడ్డివాడు అవుతాడు. తను ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం నుంచి కింద పడిపోతాడు. దేవుడు దర్శించడం వలన అతని కనులు పొరలు కమ్ముతాయి. వారు తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడి మాట మాట్లాడిన తర్వాత యేసు ప్రభు అతనితోటి, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. మనం ఇప్పుడు మాట్లాడిన 2 వచనాల్లోనండి, ప్రభువా నీవెవడవని అతడు అడిగాడు. అతను ఎందుకు బయలుదేరాడు దమస్కు పట్టణానికి? యేసు ప్రభువును అనుసరిస్తున్నటువంటి వారిని హింసించడానికి అక్కడ ఉన్నటువంటి అధికారుల దగ్గర నుంచి పత్రాలు తీసుకుని అతను బయలుదేరాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో చూసినట్లయితే 60వ వచనములో, సౌలు అతని చావునకు సమ్మతించెను. అంత కఠినంగా శిష్యులను, క్రీస్తును అనుసరించే వారిని ఇతను వేధిస్తూ వాళ్ళని హింసిస్తూ ఉన్నాడు అనమాట. అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించి చెప్తున్నారు కదా, నువ్వు ఏం చేయాలో పట్టణంలోకి వెళ్ళు, ఏం చేయాలో నీకు తెలియజేయబడుతుందని చెబుతారు. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నా మనసుకి ఏమనిపించిందంటే, మన వాళ్ళు ఎవరు రక్షణ పొందలేదు, వాళ్ళ కొరకు మనం ఎంతో వేదనతో ఉన్నాము. దేవుడు తన సమయంలో చేస్తారు. అంతేకాకుండా సౌలు గమాలియేలు అనే రబ్బాయి దగ్గర చదువుకున్నటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని ఔపోసన పట్టినవాడు. ఎందుకు క్రీస్తును అనుసరించే వాళ్ళ మీద కోపం అంటే, యేసుప్రభు ఒక రాజుగా వస్తారని దానియేలు గ్రంథములో, జకర్యా గ్రంథములో, పాత నిబంధనలో ఎన్నో చోట్ల ఒక రాజుగా వస్తాడని ఇక్కడ వ్రాయబడి ఉంది. దాన్ని బట్టి నాటి యూదులందరూ మెస్సయ్య ఎలా వస్తారని అంటే ఒక రాజుగా వస్తాడని ఎక్స్పెక్టేషన్స్ తో ఉంటారు. కానీ యేసు ప్రభువు ఒక వడ్లవాని ఇంట్లో జన్మించి సామాన్యుడిలాగా అతను ఉండేటప్పటికి వీళ్ళెవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట. ఆ చేయలేనప్పుడు ఇతను అబద్ధం చెప్తున్నాడు, ఇతను దేవుణ్ణి దూషిస్తున్నాడు అని యేసు ప్రభుని సిలువేశారు. అదంతా మనకు తెలుసు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఎవరైతే తనకి వ్యతిరేకంగా నిలబడ్డారో అతనిలో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని పఠించటము, ఆ యొక్క వాక్యాలన్నీ ధ్యానించిన అతను కాయనికి ఒకవైపే చూశాడంటారు చూసారా, అలాగున దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించుకోలేకపోతున్నాడు. కానీ అతని హృదయం దేవుని పట్ల ఎంతో గొప్పగా ఉంది అని ఈ వాక్యము చదువుతుండగా అర్థమవుతోందండి. మరి అతని హృదయం ఏ విధంగా ఉందో దేవుడు చూశారు కనుకనే అతనికి రక్షణ దయచేసి, నువ్వు పట్టణంలోకి వెళ్ళు, నువ్వేం చేయాలో నేను తెలియపరుస్తాను అన్నారు. అలాగే 15వ వచనంలో, అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని అననీయ అనే ఒక దైవజనుడిని దేవుడు పంపిస్తున్నారు. ఎవరి దగ్గరికి? సౌలు దగ్గరికి పంపిస్తున్నారు. అతని కళ్ళు గుడ్డితనంతో ఉన్నాడు కనుక నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, అతని ఆత్మను పొందుకొని అతను నా పరిచర్యకి నేను అతన్ని ఏర్పాటు చేసుకున్నాను అని అంటున్నారు. అంతేకాకుండా 16వ వచనంలో అంటున్నారు కదా, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అననీయతోటి చెప్తున్నారు. ఇప్పటి వరకు అతను ఎవరిని శ్రమ పెట్టాడండి? నమ్ముకున్న వాళ్ళని శ్రమ పెట్టాడు. ఇప్పుడు నా కొరకు అతను ఎన్ని శ్రమలు భరించాలి? అంతేకాకుండా ఎవరెవరి దగ్గర సాక్షిగా ఉండాలంటున్నారండి? అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను. ఇతను ఇశ్రాయేలీయుడే. తను ఎక్కడి నుంచి వచ్చాడు అన్నది నేను యూదుడిని అని చెప్పుకుంటాడు అనమాట. అపోస్తలుల గ్రంథం మనం చదువుతా అంటే 3 చోట్ల అతను తన సాక్ష్యాన్ని చెప్తూ ఉంటాడు. రాజుల ఎదుట అన్నారు కదా, అగ్రిప్ప రాజు ఎదుట సాక్ష్యం చెప్తాడు. తర్వాత ఇశ్రాయేలీయుల పెద్దల ఎదుట చెప్తాడు. యేసు ప్రభువుని ఇతను నిజమైన దేవుడు అని. ఇప్పుడు దాకా ఉన్నటువంటి వాళ్ళందరూ శిష్యులుగా ఉన్న వాళ్ళు ఎవరండి? చేపలు పట్టేవాళ్ళు. కానీ ఇక్కడ ఎవరండి? ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క నిబంధనల్ని, కట్టడల్ని ఔపోసన పట్టినటువంటి ఒక వ్యక్తి
ఇశ్రాయేలీయులకి బోధించడానికి, అన్ని జనులు దేవుణ్ణి తెలియని వాళ్ళు మనలాంటి వాళ్ళకి అతను ఒక వాక్యానుసారమైనటువంటి బోధన చేయటానికి మరి ఒక పాత్రగా పౌలును ఆ రోజుల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. దానికి అంటున్నారు కదా, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపాలనో నేను ఇతనికి చూపుదునని అని చెప్పాను. నాకు ఈ 3 వచనాలు చదివినప్పుడు నా మనసంతా, ప్రభువా నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేయగలవయ్యా, ఒకటే అధ్యాయంలో 10 వచనాల తేడాల్లోనే 2 సందర్భాలను నువ్వు కేంద్రీకరించావు. ఈ వాక్యాల ద్వారా మీరు మాతో ఏం మాట్లాడదలంచారు ప్రభువా అని వాక్యాలు ధ్యానిస్తుండగా ఏ విధంగా మనకు దేవుడు బోధిస్తారు, మనం ఏమి నేర్చుకోవాలి అనేది. కానీ దేవుడు ఇక్కడైతే మనతో చెప్తున్నారు కదా, ఏదైతే పౌలు ధర్మశాస్త్రాన్ని, గ్రంథాలని, నిబంధనల్ని పఠించినా కూడా అతని హృదయంలోకి తన యొక్క ఆ నాలెడ్జ్ ని, అంటే తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించాడు. కానీ దేవుని హృదయం ఏంటి, తండ్రి ఏం చెబుతున్నారో అతను వెతకలేదు. అలాగనే మనము కూడా మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని యేసు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నారు, యేసు ప్రభు మనకి ఈ వాక్యం ద్వారా మనం చదువుతుండగా ఈ రోజున మనకి ఏం చెబుతున్నారు, మనం ధ్యానిస్తుండగా మనకి ఏం చెబుతున్నారు, ఏ పని చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నారని మనం చదువుతున్నామా అని పరిశీలించుకోవాలి అనేది నాకు ఈ 3 వాక్యాలు చదువుతున్నప్పుడు అర్థమైందండి. సౌలు అంటాడు కదా, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 23 నుంచి అంటున్నారు కదా, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చిన సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఎంత గొప్పగా చెబుతున్నారండి సౌలు. దేవుని మార్గంలోకి వచ్చిన తర్వాత ఆ అననీయ అని అతను ప్రార్థన చేసినప్పుడు అతని కళ్ళ యొక్క పొరలో రాలిపోయి మరలా తను ఇంతకు ముందు చదివినటువంటి అదే గ్రంథాలని తిరిగి ఇప్పుడు కనులు తెరవబడి వాక్యంలో ఉన్న సత్యం ఏంటని గ్రహించుకున్నారండి. మనము కూడా మన కనులు ఈ దినమున క్రీస్తు వెలుగు మన మీద ప్రకాశించబడుతూ ఉండగా మనము కూడా వాక్యం చదువుతుండగా, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నామో, పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంటుందో ఉండదో, ఇవాళ రోజున ఫోనుల్లో పట్టుకెళ్ళిపోతున్నామో, ఎక్కడంటే అక్కడ చదవగలుగుతున్నాం. కానీ కొన్ని దేశాల్లో బైబిల్ని అలౌ చేయరు. కానీ మన దేశంలో అయితే మనకు ఆ స్వేచ్ఛ ఉంది. మనకి ఇచ్చిన ఆ స్వేచ్ఛను బట్టి మనం వాక్యం చదువుతున్నాం. ఇక్కడైతే ఇతను అరెస్ట్ చేయబడతాడు. మొదట్లోనే యేసు ప్రభు చెప్పినట్లుగా అతను అరెస్ట్ చేయబడి ఒక్కొక్క దగ్గరికి ప్రయాణం చేస్తుంటాడు. ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకు ప్రయాణం చేస్తూ అంటున్నాడు కదా, అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 23లో, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చిన సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఏదైతే సౌలు చెప్పారో అదే మాటలు మనమును ఈ రోజుల్లో చెప్పవలసిన వారముగా ఉన్నామండి. ఈ వాక్యము నాకు చదువుతుండగా దేవుడు ఈ మాట చాలా స్పష్టంగా చెబుతున్నారు. మనము ఈ విధంగా మనము చెప్పగలిగినప్పుడు, ఇలాంటి స్తుతి నిర్ణయము మనము నిర్ణయించుకున్నప్పుడే మన చుట్టూతో ఉన్న ప్రజల కొరకు మనం మొరపెట్టి విడిపించగలమండి. సత్యము ఎరగక, జీవము కలిగిన దేవుని తెలుసుకోక బంధకాలలో ఉన్నారు. ఆ బంధకాలలో ఉన్న వారిని విడిపించటానికే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. యెషయా గ్రంథము 49వ అధ్యాయంలో, బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటకు రండి అని చీకట్లోనున్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ఈ రోజున మీతోనూ నాతోనూ మాట్లాడుతున్న మాట అండి. నిన్ను కాపాడి, మనల్ని కోవిడ్ నుంచి, అనేక శ్రమల నుంచి కాపాడి ఆయన మనల్ని తన ప్రజలుగా బంధించబడిన వారిని విడిపించడానికి, చీకట్లోనున్న వారిని బయటికి రమ్మని పిలిచి వాళ్ళని దేవుని మార్గంలోకి, దేవుని రాజ్యంలోకి పిలవటానికే దేవుడు మనల్ని నియమించుకున్నాను ఈ వాక్యం ద్వారా చెబుతున్నారు. అదే మాట అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 25వ వచనంలో చెబుతున్నారు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటిని. ఆ పని మనము చేయవలసిన దినాల్లో ఉన్నామండి. దేవుని రాజ్యమును ప్రకటించవలసినటువంటి దినాల్లో మనం ఉన్నాము. యేసు ప్రభు ఈ రోజున మనతోటి సౌలు యొక్క జీవితాన్ని బట్టి మాట్లాడుతున్నారు. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఎప్పుడైతే సత్యము తెలుసుకొని దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు తనను తాను అప్పగించుకుని లేఖనాలను పట్టుకుని అనేక మందితో చర్చిస్తూ అనేక మందిని, యూదులని, ఇశ్రాయేలీయుల్ని, అన్యులని దేవుని రాజ్యంలోకి తీసుకుని వస్తూ ఉండగా అతని పేరు సౌలుని పౌలుగా దేవుడే మార్చి అతను పౌలుగా పిలువబడుతున్నారు. శిష్యులు రాసిన పత్రికల కన్నా పౌలు రాసిన పత్రికలు చాలా చక్కగా మనల్ని దేవుళ్ళలో కట్టేవిగా, దేవుళ్ళలో బలపరిచేవిగా ఉంటాయి. వాక్యం చదువుతుండగా ఈ దినము నాతో ఏం మాట్లాడుతున్నారు, నన్ను ఏ విధంగా మీరు వాడుకుంటారు, నీ పాత్రగా నేను వాడబడాలని మనమును అడగవలసినటువంటి
చెప్పినటువంటి యెషయా 49 అధ్యాయంలోని 8వ వచనం ప్రకారం మనతో మాట్లాడారండి. మరి కనుక ప్రార్థన చేసి ముగించుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి నాయన, బంధింపబడిన వారిని బయలువెళ్ళుడి అని, చీకట్లో ఉన్న వారిని బయటకు రండి అని పిలవటానికి మీరు మమ్మల్ని నియమించుకున్నానని సెలవిచ్చిన దేవా, మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. మీ ఆత్మతో మమ్మల్ని నింపి, వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ వాక్యంతో నింపి, మీ ఆత్మానుసారమైన జీవితం మాకు దయచేయండి. నేను నశించిపోతున్న ఆత్మని మీ వద్దకు ఏ విధంగా మేము నడిపించాలో మాకు బోధించమని, మమ్మల్ని మీ పాత్రలుగా వాడుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.